కలెక్టరేట్ లో ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం. హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ సానా సతీష్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై దుష్ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ, రైతుల పంటల బీమా గడువు పొడిగించేందుకు ప్రయత్నం చేస్తున్న గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కేటాయింపులపై అవకతవకలపై కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాం. అన్నా క్యాంటీన్లు పెంచాలని ప్రతిపాదన వచ్చింది. పిఠాపురంలో విద్యుత్ లైన్లు సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించాం. పీఎం సూర్యఘర్ పథకంలో ఇప్పటి వరకు 11,000 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చా. ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించాం. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంపై వైసీపీ అనవసరంగా దుష్ప్రచారం చేస్తుంది. కరకట్టపై అమరావతి వెళ్లే వారికి బాధలు లేకుండా సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభించారు. ప్రపంచంలోని తెలుగు వారంతా అమరావతి గురించి అభినందిస్తున్నారు. కలెక్టర్ గారు వాళ్ళ యొక్క అందరి అధికారులతోనూ మరియు శాసనసభ్యులతో, శాసన మండలి సభ్యులతో, పార్లమెంటు సభ్యులతో, రాజ్యసభ సభ్యులతో అందరితో కలిసి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో అనేక విషయాలను యాక్చువల్గా ప్రస్తావించడం, దాని మీద అధికారులు యాక్చువల్గా స్పందించడం జరిగింది. అంతకుముందు జరిగిన డిఆర్సీ మీటింగ్లో ఏమేమి శాసనసభ్యులు లేవనెత్తిన సమస్యలు ఏమేమి సాల్వ్ చేయగలిగారు, ఏమేమి సాల్వ్ చేయలేకపోయారు, ఇంకా అవి సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుందో దాన్ని డిస్కస్ చేశారు. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ రైతుల యొక్క ఇన్సూరెన్స్ అది రేపటికి లాస్ట్ డేటు. అయితే దాన్ని ఎక్స్టెండ్ చేయమని అందరూ అడిగారు. దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగింది. వారు కేంద్ర ప్రభుత్వంతోనూ అటు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. వీలైనంత వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హౌస్ సైట్స్ ఏదైతే గత ప్రభుత్వం 1 సెంటు 2 సెంట్లని ఇచ్చి సైట్లు ఇచ్చినట్టు కాగితాలు ఇచ్చారు, అక్కడ సైట్లు లేవు. కానీ కొందరికి సైట్లు ఉన్నా ఇస్తే అది ఎక్కడో ఒక 4 అడుగులు 6 అడుగులు 10 అడుగులు గుంటలో ఇచ్చారు. కొందరికైతే సర్టిఫికేట్లు ఇచ్చారు కానీ అసలు సైటే లేవు. ఇలా అనేక అవకతవకలు చేసిపోయారు. దాని మీద గత 2 సంవత్సరాల నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎంతో ఎక్సర్సైజ్ చేస్తుంది. దాంతో శాసనసభ్యులు కూడా అక్కడికి పోవటం, వాళ్ళతో మాట్లాడటం డిస్కస్ చేస్తుంది. దాని మీద ఈరోజు సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాలని ట్రై చేస్తే మినిస్టర్ గారు వేరే మీటింగ్లో ఉంటారు. మళ్ళీ వారితో మాట్లాడి యాక్చువల్గా చేస్తాం. అయితే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశించాము, ఏదైనా జరగాల దాన్ని ఫాస్ట్ చేయాలని. అలా నేను చక్కగా సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చిన దానికి మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇంకా అసలు వాళ్ళకి జ్ఞానం లేనట్టే. ఇలాగే మాట్లాడుతుంటే ఆ 11-0 అవుతాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ నిన్న సీఎం గారు ఇన్స్పెక్షన్ చేశారు. ఈ నెల 18వ తేదీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో, సీఎం గారి సమక్షంలో సిఆర్డీఏ జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. జిఏడి అసెంబ్లీ యొక్క సెక్రటరీకి, అసెంబ్లీ చైర్పర్సన్కి దాన్ని యాక్చువల్గా కౌన్సిల్ చైర్పర్సన్ యొక్క సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. చేసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో లాటరీను వాళ్ళ సిస్టంలో దాన్ని కమిటీ చేస్తారు. అక్కడ చక్కగా ఏర్పాటు చేశాము. వాళ్ళు అసెంబ్లీకే రావట్లా. అసెంబ్లీకే రాని వాళ్ళు అసలు ఆ మాట మాట్లాడటానికి లేదు. అసెంబ్లీకే ఈసారి కూడా అసెంబ్లీకి రావన్నారు. ప్రజలు ఎందుకున్నారండి? అసెంబ్లీ ఎందుకు ఉండేది? ప్రజల యొక్క సమస్యలని, ప్రజా సమస్యలని అసెంబ్లీలో రైజ్ చేసి, డిస్కస్ చేసి, డిబేట్ చేసి, చట్టాలు చేస్తే చట్టాల రూపంలో ప్రజలకి సేవ జరగద్ది. అసలు అసెంబ్లీకే రానప్పుడు చట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో గెలిచారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరాలంటే ఎట్లా? వాళ్ళు వచ్చి అక్కడ డిస్కస్ చేయాలా?
చట్టాలు చేయించుకోవాలా, అది జీవోలు ఇవ్వాలా, పనులు జరగాల. అసలు అసెంబ్లీకే రావట్లేదంటే అసలు శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోవటమే వాళ్ళు చేసిన తప్పు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం. ఓకే, అమరావతిలో ఏ తప్పు జరగలేదండి. చాలా క్లియర్గా కోర్టు కూడా క్లియర్గా ఇచ్చేసినాయి గ్రీన్ సిగ్నల్. అందువల్ల అమరావతిలో చాలా చక్కగా ఈరోజు పనులన్నీ జరుగుతున్నాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మంత్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో ఐఏఎస్ ఆఫీసర్ల టవర్స్ కూడా ఇస్తున్నాం. ఆ తర్వాత మంత్లో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్ల భవనాలు కూడా ఎవ్రీ మంత్ కొన్ని యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అంటే 2014-19లో 500 కోట్లు కేంద్రం ఇచ్చేటట్టుగా 500 ప్రతి కార్పొరేషను గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా పెట్టారు. కేంద్రం మాత్రం 500 ఇచ్చేసింది. దాన్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేసింది డబ్బులు రకరకాలుగా. ఈ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లను అట్నే చేసింది. అయితే దాన్ని ఏం చేయాలనేది ఇప్పుడు యాక్చువల్గా బ్యాలెన్స్ చేయడానికి అనేక మార్గాల్లో ఆలోచిస్తున్నాం. దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది.